గత ప్రభుత్వం వాళ్ళ 10 సంవత్సరాల అధికారంలోనే ఇలా సొంత ఫ్లైట్లు ఉన్నాయి, లక్షలాది కోట్లు అప్పు చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసి మరి ప్రతి మనిషి లక్షలాది కోట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇది ఎక్కడ కూడా మనం వివరిస్తలే. వాళ్ళు 15 నెలలు కాగానే ఇక మళ్ళా మా ప్రభుత్వం వచ్చిందనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. వాళ్ళ పార్టీ ఫండ్ ఎంతలో తెలుసా? పార్టీ ఫండే 1500 కోట్లు ఉంది 10 సంవత్సరాల్లో. మన కాంగ్రెస్ పార్టీకి ఉందా అన్న? సీనియర్ కాంగ్రెస్ లీడర్ని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే, సోనియా గాంధీ గారు కావాలంటే ఎప్పుడో అవుతుండే. వాళ్ళు ఓన్లీ రాష్ట్రాన్ని పాలించి ఇన్ని డబ్బులున్నాయి. మన కాంగ్రెస్ పార్టీ దేశాన్నే పాలించింది. ఇండిపెండెన్స్ రాకముందు ఆ ఉద్యమంకు టోటల్ రాహుల్ గాంధీ గారి తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఫండింగ్ చేయడం జరిగింది. అంటే అప్పుడే వాళ్ళు ధనికులు. స్టిల్ ఆన్ టుడే రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లా ట్రావెల్ చేస్తాడు ఒక సామాన్యుడిలాగా. అదేవిధంగా ఇవన్నీ వివరించాలి. మనం వివరించకపోతే మనమేదో పొరపాటు చేస్తామన్నట్టు వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజలను ఎడ్యుకేట్ చేయాలా. ఇది ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, కుటుంబ సభ్యులకు నేను చెప్తా ఉన్నాను, మీరు వివరించవలసిన అవసరం ఉంది. ప్రియాంక గాంధీ గారు స్టిల్ ఆన్ టుడే ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో. ఇది వాస్తవమా కాదా? ఫైన్ బై. మరి మన వాళ్ళు ఎట్లున్నారు? సొంత ఫ్లైట్ లో పోతున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్తా ఉంటే మనం వింటున్నాం. నేను ఒక్కరి గురించి కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న చాలా మంది రబ్బర్ చెప్పులు ఉండాలి. నేను మొన్న జగదీశ్వర్ రెడ్డి గురించి కూడా మాట్లాడినట్టు చెప్పుకుంటూ పోతే నాకు పేర్లు తీసుకోవడం అవసరం లేదు. ఒక వెస్పా స్కూటర్ ఉండే నల్గొండ జిల్లాలో, ఇలా పెద్ద పెద్దగా నరుకుతున్నారు. మనమేమో స్పెక్టేటర్స్ లాగా వింటున్నాం. ఇది చాలా బాధాకరం. మనం కౌంటర్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే మనం 15 నెలల్లో 29,000 కోట్లు ఇచ్చినాం. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ఫస్ట్ ఇయర్ లో 29,000 కోట్లు ఇచ్చిండ్రా? కానీ ఇవాళ మనం ఏదో తప్పులు చేశాం, మనం ఏదో కొంపలు ముంచినట్టు రెచ్చిపోతున్నారు వాళ్ళు.